నే చెప్పానా మాత్రలు మానేయొద్దు అని? కానీ నువ్వేమో. మీరు చెప్పిన మాత్రలు వాడానండి 3 ఏళ్ల దాకా. కానీ అలా ఎన్నాళ్ళు చెప్పండి. కిందటిసారి పిల్లాడి ఆరోగ్యం పాడైనప్పుడు అప్పుడు మాత్రలు వాడటం మర్చిపోయానండి. అయితే మాత్రం ఈ బాధ్యత మీకు లేదా? చూడు రేవతి, స్కూల్లో పనిచేసే స్పోర్ట్స్ టీచర్లకు అతి కష్టం మీద సెలవు దొరుకుతుంది. ఇంకా ఈ తలనొప్పులు కూడా ఎక్కడ పెట్టుకోను? చూడు, గ్రామానికి నర్సం వస్తుంది. ఏదైనా శాశ్వత మార్గం ఉందేమో ఆమెను అడగొచ్చుగా. చెప్పిందండి, శాశ్వత మార్గాన్ని మగవాళ్లే పాటించొచ్చని. ఇప్పటికే 3 పిల్లలు. ఇంకొకరిని కూడా పోషించడం నా వల్ల అయ్యే పని కాదు. ఇంకొకరిని కనే ఓపిక నాకు లేదండి. కానీ రేవతి, ఇప్పుడు అబార్షన్ తప్ప మరో మార్గం ఏమని చెప్పు? కానీ గ్యారెంటీ ఏముంది అబార్షన్ సరిగా అవుతుందని? ధైర్యంగా ఉండు. ఇక ముందు ఇలాంటి పరిస్థితి రానివ్వను. సిస్టర్, మీతో ఓ మాట చెప్పాలి. చెప్పండి. నేను స్కూలుకి వెళ్ళిపోవాలి. మీరు కాస్త రేవతి మందులు వైద్యం బాధ్యత తీసుకుంటే మీ మేలు మర్చిపోలేను. చూడండి, తను బాగానే ఉంది, మీరు దిగులు పడకండి. ఈసారి అబార్షన్ అయితే మంచిగానే జరిగిపోయింది. కానీ ఇక ముందు మాత్రం మీరే ఆలోచించుకోవాలి. సరే, నే వస్తాను. అలాగే. ఇప్పుడెలా ఉంది? బానే ఉన్నాను. ఒక మాట చెప్పనా? చెప్పు. నరసమ్మ చెప్పింది ఇప్పుడు ఈ సమస్యకు సులువైన పరిష్కారం ఉందట. తనే చెప్పింది మగవాళ్ళ ఆపరేషన్ చేయించుకుంటే ఇబ్బందే ఉండదట. వివరాలన్నీ మీరే ఆసుపత్రికి కనుక్కోండి. 3 రోజులు అన్నవాడివి వారం రోజుల తర్వాత వచ్చేది. సారీ సార్. మన్నించమనగానే సరిపోదయ్యా. మేనేజ్మెంట్కి నేను జవాబు చెప్పుకోవాలి. దానికంటే కూడా టీం ఛాంపియన్షిప్ బాధ్యత నా మీదుంది. మీరు నా మీద భరోసా ఉంచండి సార్. సరే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. రమేష్, ఒక్క మాట చెప్పు. నువ్వు ఇన్ని రోజులు ఇంట్లో ఏం చేస్తున్నట్టు? ఎన్ని బాధలని చెప్పంటారు సార్. ఒక సాధారణ విషయం జీవితాన్నే కలవరపరుస్తుంది. చాలా కష్టాల్లో ఉన్నాను సార్. ఏంటా కష్టం? నాతో చెప్పకూడదా? మీకు తెలుసుగా సార్, నాకు 3 పిల్లలు. నేను మా ఆవిడ ఇక పిల్లలు వద్దనుకుంటున్నాం. ఇది మంచి సంగతే కదా. ఇందుకోసం మేము ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నాం. కానీ అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం. నా సలహా పాటించి ఎన్ఎస్వి చేయించుకో. ఈ ఎన్ఎస్వి ఏమిటి? మీరు కూడా సార్? అవునయ్యా, నేనేంటి, మన ప్రిన్సిపాల్ గారు కూడా ఎప్పుడో ఎన్ఎస్వి చేయించుకున్నారు. అవునా? నువ్వు చేయించుకో. కానీ ఆపరేషన్లో రక్తం పోతుందేమో? అరే, కుట్లు కోతలు లేనప్పుడు రక్తం ఎలా పోతుంది? కానీ బలహీనత విన్నాను, జనం బాగా బలహీనపడతారట. ఎవరు చెప్పారు బాగా బలహీనపడతారని? అరే, నేను చేయించుకున్నాను కదా ఎన్ఎస్వి. నీ ముందే రాయిలా ఉన్నాను. నేను బలహీనంగా లేనే. పోనీ మన ప్రిన్సిపాల్ గారు బలహీనంగా కనిపిస్తున్నారా నీకు? ఇప్పుడు గత నెల నుండి సెలవులో ఉన్నాను. జీతం కూడా రావడం లేదు. ఎంత ఖర్చు అవుతుందో తెలీదు. ఏమీ ఖర్చు కాదు రమేష్. అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది. మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్ఎస్విని ఫ్రీగా చేస్తారు, ఉచితంగా. కానీ చెప్పు, కానీ ఏమిటి? విన్నాను మగతనం పోతుందని. నాకు తెలుసు రమేష్, నీ మనసులో ఈ భయం పాతుకుందని. కానీ ఈ భయాన్ని నీ మనసులో నుండి తొలగించు. ఈ ఎన్ఎస్వి తర్వాత లైఫ్ మరింత ఆనందంగా ఉంటుంది.
నమస్కారం డాక్టర్ గారు. ప్రేమ్ ప్రకాష్ గారు కూర్చోండి. అలాగే. డాక్టర్ గారు, ఇతను మిస్టర్ రమేష్, నమస్కారం డాక్టర్ గారు. మా స్కూల్లో స్పోర్ట్స్ ట్రైనర్. తను కూడా ఎన్ఎస్వి చేయించుకోవాలనుకుంటున్నాడు. అరేవా, చూడండి రమేష్ గారు, ఒకటి మనసులో ఏ రకమైన భయాలున్నా వాటిని తొలగించండి. ఎన్ఎస్వి అనేది మగవారి కుటుంబ నియంత్రణకు సులభమైన మార్గం. ఇందులో ఎలాంటి కుట్టు కోత అవసరం ఉండదు, నొప్పి ఉండదు. చూడండి, చర్మంలోని ఆ ప్రదేశం మొద్దుబారేలా చేసి ఒక చిన్న రంధ్రం చేస్తారు. ఆ రంధ్రం ద్వారా శుక్రకణాలను తీసుకెళ్లే నాళాన్ని బయటికి తీస్తారు. తర్వాత దాన్ని కోసి మూడేస్తారు. ఈ ప్రక్రియ అంతా 10 నిమిషాల్లో పూర్తవుతుంది. అలా నడిచి వస్తారు, ఇలా నడిచి వెడతారు. ఇప్పుడు చెప్పండి, ఇంతకన్నా తేలిక మరొకటి ఉంటుందా? కానీ డాక్టర్ గారు, ఎన్ఎస్వి తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలేమో? కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏం లేదు, ఒక వారం తేలికైన పనులు చేయాలి. అసలు ఎన్ఎస్సి తర్వాత మీరు వెంటనే లేచి చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. డాక్టర్ గారు, నేనొక ఆటగాణ్ణి. గెంతడం, దూకడంతో పాటు సైకిలు, స్కూటరు నడపాల్సి ఉంటుంది. మరి ఆడొద్దని దూకొద్దని ఎవరన్నారు? సైకిలు స్కూటరు ఏమిటి, గుర్రమైనా స్వారీ చేయండి, ఏమవుతుంది? కానీ 3 నెలల దాకా మనసనే గుర్రానికి కాస్త కళ్ళెం వెయ్యాలి. అర్థమైందా? 3 నెలల దాకా నిరోధిని వాడటం తప్పనిసరి. 3 నెలల తర్వాత వీర్య పరీక్ష చేయించుకోవడం కూడా తప్పనిసరి. దానివల్ల ఎన్ఎస్వి మంచిగా అయింది లేనిది తెలుస్తుంది. డాక్టర్ గారు, నిన్న రేడియోలో ఎన్ఎస్వి గురించి చెప్పగా విన్నాను. దాంట్లో హెచ్ఐవి ఎయిడ్స్ గురించి కూడా మాట్లాడారు. మీరు వివరంగా చెప్పండి. ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొందరు అనుకుంటారు ఎన్ఎస్వి అయిన 3 నెలల తర్వాత నిరోధుల వాడకం నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది అని, హెచ్ఐవి ఎయిడ్స్ ప్రమాదం కూడా ఉండదు అని. కానీ అలా కాదు. అజాగ్రత్తగా ఉంటే ఈ రోగం కూడా సోకచ్చు. ఎన్ఎస్వి చేయించుకోవడం ద్వారా గర్భం నిలవకుండా మాత్రమే చూసుకునే వీలుంటుంది తప్ప హెచ్ఐవి ఎయిడ్స్ ప్రమాదం నుండి మాత్రం విముక్తి లభించదు. ఎన్ఎస్వి చేయించుకుని మీ భార్య జీవితాన్ని ఆనందమయం చేయగలరు. డాక్టర్ గారు, తనకి ఈ విషయం కూడా చెప్పండి. కావాలంటే మళ్ళీ అరే ఒకవేళ అవసరమైతే నాళాన్ని మళ్ళీ తెరవచ్చు. అర్థమైందా? సార్, పూర్తిగా. అయితే మరి రండి, ఎన్ఎస్వి 10 నిమిషాల్లో అయిపోతుంది. మళ్ళీ మీరు స్కూలుకి వాపస్ వెళ్ళిపోవచ్చు. డాక్టర్ గారు, నేను రేపొస్తాను. నిజానికి ఎన్ఎస్వి పద్ధతి చాలా బాగుందండి. కానీ కాస్త ఆలోచించుకునే వ్యవధి కావాలి. సరే, మీ ఇష్టం. ఆలోచించుకునే రేపు రండి. కానీ కుటుంబ నియంత్రణకు ఎన్ఎస్విని మించిన మార్గం మరొకటి లేదు. సరే డాక్టర్ గారు, రేపొస్తాను. అరే, వచ్చావా రమేష్? అంతా బాగానా? మీరు చెప్పింది నిజమే. అసలు తెలియనే లేదు. కాస్త సూది గుచ్చినట్టుందంతే. 10 నిమిషాల తర్వాత డాక్టర్ గారు అన్నారు అయిపోయింది అని. అయితే స్కూల్కి పోదామా? పదండి. రండి. ఇలా ఇవ్వు. బాల్ మీ ముందుకు వచ్చినప్పుడు ఇలా యూజ్ చేయాలి. నాన్నొచ్చాడు, నాన్నొచ్చాడు. నాన్నొచ్చాడు. నా బంగారు తండ్రి ఎలా ఉన్నాడు? ఓ నాన్నేం తెచ్చాడు? బ్యాట్ తెచ్చాడు. మా చిన్నమ్మ కోసం ట్రైన్ తెచ్చాడు. అలే, మా బంగారు తల్లి నీకోసం ఏం తెచ్చాడు? ఏం తెచ్చాడు? ఇది తెచ్చాడు. ఏం తెచ్చాడు? ఏం తెచ్చాడబ్బా? చూడు చూడు చూడు, ఏం తెచ్చాడు? ఏనుగు. అవును కదూ?